వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రం 4:41 సచివాలయంలోని తన ఛాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు తిరుమల పర్యటన ముగించుకొని చంద్రబాబు సచివాలయానికి వస్తారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్పై చేయనున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఇస్తామని తన హామీ ఇచ్చారు. దానిపైనే తన తొలి సంతకం ఉంటుందని అప్పుడే చంద్రబాబు నాయుడు చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై, మూడో సంతకం సామాజిక పెన్షన్ను 4,000కు పెంచుతూ చేయబోతున్నారు. అటు స్కిల్ సైన్సెస్ పై 4వ సంతకం చేస్తారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై 5వ సంతకం చేయనున్నారు. దీనికి సంబంధించిన దస్త్రాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. అలాగే ఇవాళ మంత్రులకు శాఖలను కూడా కేటాయించనున్నారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పదవిని పవన్ కళ్యాణ్కు ఇచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే ఆయనకు ఇవ్వబోయే శాఖ ఏంటన్నది కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. అటు సభాపతి పదవికి సైతం పోటీ నెలకొంది. నిన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా లాంటి నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లాంటి దిగ్గజాలు వచ్చారు. ఆ వేదికపై చాలా సందడి వాతావరణం కనిపించింది. చిరంజీవి పవన్ కళ్యాణ్తో మోడీ కలిసిపోయి మాట్లాడడం, బాలకృష్ణ, రజనీకాంత్ అందరినీ పేరు పేరున పలకరిస్తూ వెళ్ళడం, ప్రధాని హోదాలో మోడీ అక్కడ చాలా జోవియల్గా కనిపించడం, అన్ని పక్షాలు కూడా అంటే 3 పక్షాలు జనసేన, ఇటు టీడీపీ, బీజేపీ 3 పార్టీలకు చెందిన నాయకులు కూడా మంత్రివర్గంలో ఉన్నప్పటికీ ఎక్కడా పెద్దగా విమర్శలు కానీ వివాదాలు కానీ రాలేదు. అందరికీ సమన్యాయం పాటిస్తూ సామాజిక సమీకరణాలు కూడా ఇందులో పెద్దపీట వేశారు. 8 మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబు నాయుడు. అలాగే రెడ్డి 4, రెడ్డి 3, కమ్మ, కాపు సామాజిక వర్గాలకి 4 చొప్పున పదవులు ఇచ్చారు. మొత్తానికి పదవుల పంపకం అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు, మంత్రివర్గం అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టే కనిపిస్తుంది. ఇదే మంత్రివర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఈరోజు చేయబోయే సంతకాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. జై భారత్ కళ్యాణ్ గారు. లక్ష్మీనారాయణ గారు, నిన్న 3 పార్టీల మంత్రివర్గం ఏర్పాటైంది. అన్ని పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఆయనకి శాఖ కేటాయించబోతున్నారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతారనే చర్చ కూడా జరుగుతుంది. నిన్న మంత్రివర్గాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? ఎందుకంటే సామాజిక న్యాయం కొంచెం పెద్ద ఎత్తున జరిగినట్టే ఉంది. తెలంగాణలో మనం చూసాం, ఇక్కడ బీసీలకు సముచిత న్యాయం జరగలేదు మంత్రివర్గంలోనే ఒక విమర్శ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 8 మందికి క్యాబినెట్లో చోటు కల్పించారు చంద్రబాబు నాయుడు. దీన్ని ఎలా చూడాలి మనం? జనరల్ గా ఏంటంటే, ఒక రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పు అన్నది చాలా ముఖ్యం. అది కాకుండా ఈసారి 164 సీట్లు సాధించిన కూటమిలో మంత్రివర్గ కూర్పు అన్నది కూడా ముఖ్యమంత్రి గారికి చాలా జటిలమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మంత్రి పదవులు ఆశిస్తారు. ఆ విధంగా అందరినీ సాటిస్ఫై చేస్తూ, ఆ తర్వాత మీరు అన్నట్టు అన్ని సామాజిక వర్గాల ప్రాధాన్యతను సూచిస్తూ, తర్వాత ఉన్న 3 రాజకీయ పక్షాలు ఏదైతే ఉన్నాయో వాటి సంఖ్యాబలం మీద మంత్రులు కేటాయించడం అన్నది నిజంగా చాలా గొప్ప ఎక్సర్సైజే. సో ఆ కూర్పు అన్నది నిన్న జరిగి, ముఖ్యంగా కొత్త వారికి మంత్రులు కేటాయించడం అన్నది కూడా వారు తీసుకున్న ఒక నిర్ణయం. ఎందుకంటే మీరు 24 అంటే 25 మంత్రుల్లో చూసినా సుమారుగా 17 మంది మొదటిసారిగా మంత్రులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. 3 మహిళలు ఉన్నారు. తర్వాత వచ్చేసి 17 మంది కొత్త వారిని తీసుకోవడం అన్నది కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే సీనియర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సాధారణంగా పదవులు ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం, ఆ తర్వాత వాళ్ళకున్న సీనియారిటీ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వారికి ఈ మంత్రి పదవులు కేటాయిస్తారనుకుంటున్న తరుణంలో 17 మందికి కొత్త వారికి కేటాయించడం అన్నది ఒక మంచి ఆనవాయితీ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి పాత వాళ్లే ఉంటే కొత్త వారికి అవకాశం కల్పించాలన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే కొత్త వారిలో కూడా రకరకాల ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళకున్న అనుబంధం, తర్వాత వచ్చేసి వారికున్న, ఎందుకంటే కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. అంటే మేము ఏ విధమైన మార్పులు తెచ్చాం, మేము ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖకు మేము న్యాయాన్ని చేకూర్చాం, ఇటువంటి విషయాల్లో కొత్త వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళలో ఒక కొత్త యాక్టివిటీ, కొత్త ఉత్సాహం ఉంది. కాబట్టి
వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నిన్న జరిగిన కూర్పు ఏదైతే ఉందో ఆ కూర్పు చక్కగా జరిగిందని మనం అంతా కూడా అనుకోవచ్చు. ఆ తర్వాత మంత్రిత్వ శాఖలు ఏవి కేటాయిస్తారన్నది ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారని మనందరికీ తెలిసిన అంశం. అయితే జేడీ గారు మనం అనుకున్నట్టు కొత్త వారిలో కూడా దాదాపు 17 మంది కొత్త వారికి ఇస్తే అందులో 10 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అలా తీసుకోవడానికి కొంత ఇబ్బందికర పరిస్థితి. మీరు అన్నట్టు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా బ్యాలెన్స్ చేస్తూ తీసుకున్నట్లే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అవును, అదే అంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారికి ఉన్న రాజకీయ అనుభవం, ఆ తర్వాత పరిపాలనా అనుభవం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వారు ఈ విధంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మీరు అన్నట్టు 10 మందికి ఇవ్వడం అన్నది కూడా అది ఒక నిర్ణయాత్మకమైన విషయం. సో ఎందుకంటే రాబోయే కాలంలో కూడా కొత్త వారికి కూడా అవకాశం దొరుకుతుంది అనే ఒక ఆశతో చాలా మంది యువతరం రాజకీయాల వైపు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సాధారణంగా మేము ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా వచ్చినా కూడా మాకు మంత్రి పదవులు తక్కువ అన్న ధోరణిలో ఉన్నవారు ఆ తర్వాత యువతరానికి ముఖ్యంగా తొలిసారి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం, ఇదంతా కూడా రాజకీయ ప్రోత్సాహానికి కూడా ఒక కారణం అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ జేడీ గారు, మనం నిన్న చూస్తే అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. ఆఫ్ కోర్స్ ఆయనే ముఖ్య అతిథి అయినప్పటికీ అటు చిరంజీవికి పవన్ కళ్యాణ్తో చాలా ఆప్యాయంగా ఇద్దరితో కలిపి మాట్లాడారు. ఇద్దరి చేతులు పైకి లేపి ఒక విజయ సంకేతం చూపించారు. అటు రజనీకాంత్ బాలకృష్ణతో కూడా అంతే ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా మెలిగారు. చంద్రబాబుని టైట్ హగ్ చేసుకున్న పరిస్థితి కొద్దిసేపు ఇద్దరు, ప్రధాని ముఖ్యమంత్రి ఇద్దరు కూడా. అంటే దీన్ని ఏంటి, ఒక విజయ సంకేతాన్ని ప్రధాని మొహంలో, అంటే టీడీపీ ఒక రకంగా టీడీపీ జేడీ రెండు వల్లే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి అలాంటి ఆప్యాయతగా చూడాలా? నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఈ ఆప్యాయత వల్ల ప్రధాని ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల లాభం జరిగే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈసారి? ఎందుకంటే సాధారణంగా దేశంలో ఉన్న ఒక నినాదం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్. అవును, అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటే అయితే అభివృద్ధిలో మనం పరుగులు తీయొచ్చు అన్నది సాధారణంగా ప్రచార సందర్భాల్లోనూ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు చెప్పిన విషయం. ఎక్కడ కూడా క్యాంపెయినింగ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అని అనుకుంటారు. తర్వాత వచ్చేసి 3 పార్టీలు కలిసి ఒక చారిత్రాత్మక విజయం కూడా. అంటే ఐ థింక్ హిస్టరీలో ఈ విధంగా ఎన్ని సీట్లు రావడము అన్నది చాలా గొప్ప విషయం. అంటే 175 సీట్లలో 164 రావడం అంటే సుమారుగా 91% అనుకుంటారు. 91% ఈ విధంగా విజయం సాధించడం అన్నది దేశ చరిత్రలోనే ఒక తొలిమెంట్. సో ఆ విధంగా తర్వాత సెంటర్ కి తర్వాత స్టేట్ కి ఉన్న కోఆర్డినేషన్ ఎలా ఉంది, తర్వాత ఏ విధంగా మేము రాబోయే కాలంలో కేంద్రం ఏ విధంగా రాష్ట్రంతో సహకరించబోతుంది అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి నిన్న మీరు అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చంద్రబాబు నాయుడు గారిని ఆలింగనం చేసుకోవడం గాని, స్టేజ్ మీద ప్రతి ఒక్క మంత్రితో కూడా కొద్దిసేపు ఆయన మాట్లాడడం, ఆ తర్వాత వచ్చిన అతిథులందరినీ కూడా వారు పలకరించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే, ఎందుకంటే ప్రధానమంత్రి గారు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆ వయసులో కూడా ఆయన ఫిజికల్ ఫిట్నెస్ గాని, ఆయన స్టేజ్ మీద ఏ విధంగా అందరినీ కలుపుకొని వెళతారన్నది మనం అంతా చూసాం చాలా సందర్భాల్లో. అది ప్రత్యక్షంగా ఇక్కడ చూసే అవకాశం కూడా మన రాష్ట్ర ప్రజలకు దొరికింది. కాబట్టి వారు పేరున పలకరించడం, ముఖ్యంగా చిరంజీవి గారు వారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఈసారి. అంటే వారికి ఉన్న స్టేచర్ ఏదైతే ఉందో, తర్వాత వారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఒక విజయ సంకేతం చూపించడం అన్నది కూడా ప్రజల్లో బాగా వెళ్ళింది. అంటే అందరూ కలిసి కనుక పనిచేస్తే రాష్ట్రం ముందుకు వెళుతుందన్న ఒక సంకేతం కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఆ విధంగా అందరం కలిసి వెళదాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిద్దామన్న ఒక సంకేతం కూడా అందులో మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ విధమైన సహాయ సహకారాలు అన్నవి చాలా ముఖ్యం. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి వీలైనంత సహాయ సహకారాలు అందాలి. ఎందుకంటే రాష్ట్రం మీరు చూసుకుంటే సుమారుగా 11 లక్షల కోట్లు ఇప్పుడు అప్పులున్నాయి. తర్వాత సుమారుగా ఒక 50,000 కోట్ల దాకా, 50 నుంచి 60,000 కోట్ల దాకా మనం వడ్డీలు చెల్లింపులకే మన బడ్జెట్ లో కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో కేంద్రం ఆర్థిక రూపంగాను మిగతా విధాలుగా రాష్ట్రానికి పెద్ద పెట్టున గనుక వారు సహాయ సహకారాలు అందించగలిగితే రాష్ట్రం మళ్ళా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఇది శుభ సూచకంగా కనిపిస్తుంది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నిన్న మనం చూడగలిగాం.
ముఖ్యంగా జడి గారు, ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది ఇప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేసేది అందరూ. అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఫోకస్ చేశారు, అక్కడ పనులు కూడా మొదలయ్యాయి. అమరావతి రాజధాని, అమరావతి నిర్మాణానికి గతంలో మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఎన్డీఏనే, అప్పుడు నిధులు పెద్దగా ఇవ్వలేదని ఒక విమర్శ ఉంది. ఈసారి అమరావతి, పోలవరం ఈ రెండింటికి కేంద్రం నుంచి ఖచ్చితంగా కొంత సానుకూల వాతావరణం ఉండే అవకాశం మీకు కనిపిస్తుందా? ఎందుకంటే మీరు విభజన చట్టాన్ని ఒకసారి చూస్తే విభజన చట్టంలో కొత్త రాజధాని ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అవును. ఆ తర్వాత ఆ రాజధాని అంశంలో కూడా మీరు చూసుకుంటే సెక్రటరియట్, హైకోర్టు, తర్వాత వచ్చేసి అసెంబ్లీ, గవర్నర్ సముదాయం, వీటన్నిటిని కూడా నిర్మించడానికి కేంద్రం సహాయం చేయాలని కూడా అందులో స్పెసిఫిక్ గా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కూడా మన దగ్గర ఉంది. ఆ తర్వాత సిఆర్డిఏ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మీరు సెక్షన్ 5 ఒకసారి చూస్తే విభజన చట్టంలో అందులో ఈ 10 సంవత్సరాలకు హైదరాబాద్ అన్నది కామన్ క్యాపిటల్ ఉంటుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల తరువాత హైదరాబాద్ అన్నది తెలంగాణ క్యాపిటల్ గానే ఉంటుంది. ఒక కొత్త రాజధాని నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడుతుందని అందులో చెప్పారు. కానీ 10 సంవత్సరాలు గడిచినా కూడా మనకంటూ ఒక రాజధాని అన్నది పేపర్ మీద ఉంది, కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి, కానీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాపిటల్ ఏదైతే మనం అనుకున్నామో అది ఇంకా నిర్మించబడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి అమరావతి అన్నదాన్ని డైల్యూషన్ జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా సిఆర్డిఏ పనులు మొదలు పెట్టామని విన్నాం. దీనికి కావాల్సిన ఫండ్స్ కూడా కేంద్రం నుంచి ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నాం. ఇంకా కొన్ని రాయితీలు కూడా కల్పిస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. ఎందుకంటే ప్రత్యేక హోదా అన్న ఒక కాన్సెప్ట్ ఉంది ఆల్రెడీ. ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రానికి అందరం కోరుకుంటున్నాం. దానితో పాటు ఏ విధంగా గుజరాత్ లో గిఫ్ట్ సిటీ, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫిన్టెక్ సిటీ ఏదైతే ఉందో ఆ విధమైన రాయితీలు మనం కనుక అమరావతికి కల్పించగలిగితే సిటీతో పాటు అనేక పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత రైతులు సుమారుగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకి మనం సుమారుగా మంచి జాబు భూములకు 50,000 రూపాయల సంవత్సరానికి, తర్వాత సాధారణ భూములకు 30,000, దానికి ప్రతి సంవత్సరం 10% దాకా పెంచుకుంటూ వెళుతున్నాం. కాబట్టి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ నగరం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు, అందరూ కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా భూమి ఇచ్చిన రైతులు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి వీరందరి కూడా కళలు సాకారం అవ్వడానికి అమరావతి రాజధాని రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మనం అసెంబ్లీలో తీర్మానం చేసుకుని తీసుకొచ్చిన రాజధాని. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం జరిగింది, ప్రధానమంత్రి సాక్షిగా అక్కడ శంకుస్థాపన కూడా జరిగింది. కాబట్టి త్వరగా ఈ రాజధాని నిర్మాణం అవ్వాలంటే ముఖ్యంగా బయట నుంచి ఫండ్స్ కూడా రావడం చాలా ముఖ్యం, ఇన్వెస్ట్మెంట్స్ రావడం ముఖ్యం. అందువల్ల ఏదైనా అమరావతి బాండ్స్ ఏ విధంగా గతంలో ఫ్లోట్ చేశారు, అదే విధంగా ఏదైనా కొత్త స్కీమ్ కింద మళ్ళా అమరావతి బాండ్స్ ఇష్యూ చేస్తే దానికి కావాల్సిన నిధులు ప్రజల నుంచి కూడా చేకూర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని అమరావతికి ఏ విధంగా కేంద్రం నుంచి సహాయం, ఆ తర్వాత ప్రజల నుంచి పెట్టుబడులు, ఇవన్నీ కూడా తీసుకురావాల్సిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం అంతా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు గత 5 ఏళ్లుగా అమరావతి ముందుకు తీసుకెళ్లడంలో 3 రాజధానుల కాన్సెప్ట్ వచ్చి కొంత ఇబ్బంది కలిగింది. అయితే అమరావతి అనేది చంద్రబాబు నాయుడు 2014లో తీసుకొచ్చిన కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ అవుతున్న సిటీ కాబట్టి ఈ 5 ఏళ్లలో పూర్తయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉండే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది మనకు కూడా. ఇక ఈరోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకుంటున్నారు. దాంతోపాటు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఎన్నికల్లో కీలకాంశంగా మారిందో దాని రద్దుపై 2వ సంతకం, సామాజిక పెన్షన్లని 4,000కు పెంచుతూ 3వ సంతకం, ఇలాంటి అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, ఇలాంటివన్నీ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇమ్మీడియట్ నెరవేర్చే కార్యక్రమం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎల్బీ స్టేడియం సాక్షిగా ఒకసారి చేసినారు, మొదటి సంతకం ఉచిత విద్యుత్పై సంతకం చేసి, మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన హామీలన్నింటినీ మొదటి డే నుంచే పూర్తి చేసి ఫుల్ఫిల్ చేసే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి మనం అంటే, ప్రజలకు ఒక పాజిటివ్ ఇండికేషన్, అంటే ఇచ్చిన హామీ కానీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ ఖచ్చితంగా అమలు చేస్తామనే ఒక ఆ రకమైన ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ కూడా అనేక హామీలు ఇస్తుంది. ఆ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా లేదా అన్నది కూడా ఆ రాజకీయ పార్టీ మీద, ఆ రాజకీయ పక్షం మీద ఉన్న బాధ్యత. లేకుంటే ఏమవుతుందంటే ఎన్నికల్లో చేసే ప్రచారానికి గాని ఇచ్చే హామీలకు గాని ఆ శాంక్టిటీ ఏదైతే ఉంటుందో, పవిత్రత ఏదైతే ఉంటుందో అది ఉండదు.
అందువల్ల ఈ రోజు వారు తీసుకోబోయే నిర్ణయం, వారు చెప్పారు మేము ప్రభుత్వంలోకి రాగానే మొదట మెగా డిఎస్సి మీద సంతకం పెడతామని చెప్పేసి ఈ రోజు మొదటి ఫైల్ గా దాన్ని క్లియర్ చేస్తున్నట్టు ఉంటారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా యువతను ముఖ్యంగా చూసేది ఉపాధి కోసం చూస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు మంచి మంచి కాలేజీల్లోనూ, తర్వాత అనేక మంది విద్యార్థికులు చాలా మంది ఉన్న రాష్ట్రం. కాబట్టి ఇటువంటి రాష్ట్రంలో ఉపాధి కల్పించడం అన్నది ఏ ప్రభుత్వానికైనా నెంబర్ 1 ప్రయారిటీ అవ్వాలి. ముఖ్యంగా ఎందుకంటే డిఎస్సి అన్న దాంట్లో, ఎందుకంటే మన దగ్గర ఉన్న స్కూల్స్ కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి, వేకెన్సీలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే సుమారుగా 6,000 వేకెన్సీలు ఉన్నాయన్నారు. ఇప్పుడు మెగా డిఎస్సిలో ఎన్ని పోస్టులకి వీరు అనౌన్స్మెంట్ చేస్తారు అన్నది చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా వెళుతూ డిఎస్సి ప్రకటన చేసి ఆ తర్వాత ఎన్నికల దృష్ట్యా అది పోస్ట్పోన్ అయింది. మరి ఆ డిఎస్సి ఇప్పుడు ప్రకటించబోయే డిఎస్సి రెండింటిలో ఏ విధంగా వాళ్ళు బేరీజ్ వేయబోతున్నారు, అంటే గతంలో ప్రకటించిన డిఎస్సి ఉంటుందా లేకుంటే వాటిని కూడా ఇందులో మర్జ్ చేసి కొత్త డిఎస్సి గా రిలీజ్ చేస్తారో అన్నది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే మెగా డిఎస్సి మీద చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. తర్వాత దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ గాని, ఎందుకంటే ప్రభుత్వాలు వీటిని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే చాలా మంది ఎలిజిబిలిటీ కూడా పోతుంది. ఎందుకంటే ప్రతిదానికి గరిష్టమైన వయో పరిమితి ఉండడం వల్ల అది ఎప్పుడైతే పోస్ట్పోన్ అవుతుందో అనేక మంది అవకాశాల నుంచి దూరం అవుతారు. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ రోజు మెగా డిఎస్సి రిలీజ్ చేయడం, వెంటనే దానికి సంబంధించిన పరీక్ష నిర్వహించడం, ఆ తర్వాత నియామకాలు ఇవి కూడా త్వరగా జరగాలని కోరుకుందాం. కాబట్టి అన్ని వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమాచారం కూడా ప్రభుత్వం తీసుకువచ్చి ఆ రకంగా ఈ మెగా డిఎస్సి చేస్తారని. ఆ తర్వాత మీరు చెప్పిన రెండవ విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రచారంలో చాలా భాగంలో ప్రజలలో దాని వల్ల జరిగే నష్టాల గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీతి ఆయోగ్ వారు ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి డ్రాఫ్ట్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక చట్టంగా తీసుకొచ్చిన ఒకే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు చూసుకుంటే దాని వెనకాల ఉన్న ఉద్దేశం చెప్పడం ఏంటంటే సివిల్ కోర్టులో చాలా కేసులు భూమికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి సుమారుగా 65%. సో 25% పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించడానికి న్యాయాలయాల నుంచి వీటి పరిధిని నుంచి తొలగించి మనకున్న యంత్రాంగం ద్వారానే వీటిని మనం సాల్వ్ చేసి ఫైనల్ గా ఎవరికైనా అప్పీల్ చేయాలనుకుంటే దాన్ని ట్రిబ్యునల్ తర్వాత హైకోర్టుకు తీసుకువెళ్లే విధానం 2 సంవత్సరాల్లో తీసుకువెళ్లాలన్నా తీసుకొచ్చు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎప్పుడైతే న్యాయాలయాల పరిధిలోంచి ఇది బయటికి వెళ్ళిందో చాలా మందిలో అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే యంత్రాంగం ఏదైతే ఉందో అది పరిపాలించే పార్టీ ఏదైతే ఉందో దానికి అడుగులు మడుగులు వద్దుతుంది అన్నది సర్వసాధారణంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ముఖ్యంగా ఇది భూమికి సంబంధించింది కాబట్టి ఏవైనా మా భూములు ఉంటాయో లేవు, మా భూములు ఎవరైనా ఆక్రమించుకుంటారో, ఇటువంటి భయాలు చెందడం వల్ల ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజల్లోకి వెళ్ళింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడ్వకేట్ న్యాయవాదులంతా కూడా అనేక రోజులు ఈ సందర్భంగా నిరసన దీక్షలు ఇవన్నీ కూడా చేశారు. అప్పుడు ఏ విధంగా ప్రచారం చేశారంటే ఇందులో కోర్టుల ప్రమేయం తీసేశారు కాబట్టి న్యాయవాదుల యొక్క వృత్తిలో వాళ్ళ ఆదాయంలో ఇది గండి కొడుతుంది కాబట్టి న్యాయవాదులు ఈ విధంగా చేస్తున్నారన్న అపప్రచారం కూడా జరిగింది. కానీ ఈ చట్టం యొక్క ప్రాధాన్యత గురించి, ఈ చట్టం చేసే కీడు గురించి న్యాయవాదులందరూ కూడా వారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేస్తూ వారు 2వ దస్త్రం మీద సంతకం పెడతారంటే ఇప్పుడు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయని నేను చదివాను. ఈ అసెంబ్లీ సెషన్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా రద్దు చేసే ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే ఇది అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేసే చట్టం కాబట్టి దాన్ని మళ్ళా రద్దు చేయాలంటే అసెంబ్లీలోనే సాధ్యం. కానీ ఆ ప్రాసెస్ కు ఇనిషియేట్ చేయడం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అవ్వాల్సిన విషయం కాబట్టి అది కేబినెట్ లో చర్చించి దాన్ని ముందుకు తీసుకువెళ్తారు అన్నది. మూడవది మీరు అన్నట్టు కూడా సామాజిక పింఛన్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి. అంటే గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 వరకు అంచెలంచెలుగా చేస్తామని చెప్పి ఇప్పటికి 3,000 రూపాయలు చేయడం జరిగింది. కానీ కూటమి ప్రచారంలో దీన్ని 3,000 నుంచి 4,000 చేస్తామని అన్నారు. కాబట్టి ఆ సందర్భంగా వారు ఫైల్ మీద సంతకం పెడతారని, ఆ తర్వాత దివ్యాంగులకు అంటే వికలాంగులకు కూడా పెన్షన్ 3,000 నుంచి 6,000 చేస్తామని కూడా చెప్పారు. మరి అది ఇందులో సమావేశం అవుతుందా లేదో తెలియదు. కాబట్టి ఈ విధంగా ఒక
పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4,000 చేయడం అన్నది ఒకటి. మీరు అన్నట్టు అన్నా క్యాంటీన్ ఇంతకు ముందు రోజుకు 15 రూపాయల్లో ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా అయిపోయాయి. సర్వసాధారణ వ్యక్తి ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా అనేక మంది లబ్ధిని పొందారు. సో ఆ విధంగా మళ్ళా అన్నా క్యాంటీన్ ను పునరుద్ధరించడానికి మళ్ళా ఈ ప్రభుత్వం పూనుకుంది. సో అది కూడా ఒక మంచి మార్గమే. తర్వాత ఫైనల్ గా నేను విన్నది ఏంటంటే స్కిల్ సెన్సెస్ అన్న దాని ఫైల్ మీద కూడా సంతకం పెడతారు. స్కిల్ సెన్సెస్ అంటే రాష్ట్రంలో ఉన్న యువత ఎంత ఉందో వాళ్ళ దగ్గర ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయి, దీన్ని స్కిల్ మ్యాపింగ్ అంటారు. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, అంటే ముఖ్యంగా యువతరం చదువుకున్న వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ ను బట్టి మనం ఏ విధంగా వారికి ఉపాధి కల్పించాలి అన్న ఒక కొత్త ఆలోచనతో ఈ స్కిల్ సెన్సెస్ అన్నది ఐ థింక్ మొత్తం మీద దేశంలోనే మొదటిసారిగా జరుగుతుంది అనుకుంటాను. ఆ విధమైన ఒక కొత్త ఒరవడికి ఒక కొత్త పంథాను సృష్టించి ఈ స్కిల్ సెన్సెస్ అయిన తర్వాత ఏ ప్రాంతంలో ఏ విధమైన మనం ఉపాధి కల్పించడానికి అవకాశాలు కల్పించాలన్నది కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఈ 5 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, దస్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజా సంక్షేమానికి, రాష్ట్రం ముందు నడవడానికి ఉన్న ఫైల్స్. కాబట్టి ఇవన్నీ కూడా త్వరగా జరిగి ముఖ్యంగా మెగా డిఎస్సి అన్నది, తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి కూడా గత ప్రభుత్వం మాట్లాడింది. ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు కానీ దాని ఆ షెడ్యూల్ కు కట్టుబడి లేదు. దానివల్ల కూడా యువతరంలో పెద్ద పెట్టున నిరసన వ్యక్తమైంది. సో అందులో కూడా యువతరం పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆగ్రహాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. అందువల్ల యువతకు ఉపాధి కల్పించడం అన్నది చాలా ముఖ్యం. తరువాత మంత్రిత్వ శాఖలో కూడా ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా ఉండాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఉపాధి కల్పించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఎలా ఉందంటే ఏ మంత్రిత్వ శాఖ ఆ ఉపాధి కల్పించే పనిలో ఉంటారు, కానీ వీటిలన్నింటినీ కోఆర్డినేట్ చేస్తూ ఒక మినిస్ట్రీ ఉండాలన్నది నా అభిప్రాయం. కాబట్టి ఆ విధంగా మనం మినిస్టర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, తర్వాత వచ్చేసి ముఖ్యంగా అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కూడా అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వారికి సరి అయిన వేతనాలు దొరకట్లేదు, ఉద్యోగాలు లేవు. దానికోసం ఏ విధంగా అయితే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన మనం మొదలు పెట్టాము, ఆ విధంగా పట్టణ ఉపాధి యోజన కూడా ఒకటి మొదలు పెట్టాల్సిన అవసరం. కాబట్టి ఆ దిశగా కూడా ఈ కొత్త ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను. జేడీ గారు, ఈ రోజు నుంచి విద్యార్థులకు, ఏపీలో విద్యా సంస్థలకు కూడా మళ్ళీ వేసవి సెలవుల తర్వాత ప్రారంభమవుతున్నాయి. అయితే ఇంతకుముందు గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్, విద్యా కానుక పేరుతో ఒక కిట్ ఇచ్చారు. అది యథావిధిగా దానిపైన జగన్ ఫోటో ఉన్నా సరే అదే కిట్ను పంపిణీ చేయమంటూ చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. అంటే ప్రభుత్వాలు మారగానే ఫోటోలు మార్చడం, పేర్లు మార్చడం మనం చూస్తూ వచ్చాం. తెలంగాణలో, తమిళనాడులో చాలాసార్లు చూసాం. అయితే ఇక్కడ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. జగన్ ఫోటోతో ఉన్నది, చంద్రబాబు సీఎంగా ఉన్న పంపిణీ చేయండి, అవి ఆ కిట్లను అలానే ఇవ్వండి అని ఆదేశించడం ఖచ్చితంగా ఇది ఒక మంచి సంకేతం అయితే నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? డెఫినెట్ గా, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం మీద ప్రస్తుతం ఉన్న మన బడ్జెట్ గానీ, తర్వాత ఆర్థిక సంక్షోభం గానీ, ఆర్థికంగా మనం ఖర్చు గానీ, ఎందుకంటే ప్రభుత్వం చేసే ప్రతి ఖర్చు కూడా ప్రజలు ట్యాక్సుల రూపంలో కట్టే సొమ్ములోంచే వస్తుంది. ఈ సందర్భంగా తమిళనాడులో ఒక పెద్ద చర్చ జరిగింది. స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నవారు జయలలిత గారి ఫోటోతో కిట్ బ్యాగులు పిల్లలకు సప్లై చేసేవన్నీ కూడా తయారు చేసి వాటిలన్నింటిని కూడా గోడౌన్ లో పెట్టారు. అప్పుడు మళ్ళా కిట్ బ్యాగులు కొత్తవి తయారు చేయాలన్నప్పుడు మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అన్నప్పుడు విద్యాశాఖ వారు చెప్పడం, అది ఉంది కానీ దాని మీద జయలలిత గారి ఫోటో ఉండడం వల్ల మేము కొంచెం తటపటాయించామంటే ఆయన వెంటనే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి ఫోటో ఉన్నది ముఖ్యం కాదు, మన పిల్లలకు వారికి కావాల్సిన సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన కిట్ ఏదైతే ఉందో అది వెంటనే అందించాలని వారు ఒక దార్శనికంగా ఒక బాట చూపించారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి యొక్క ఫోటో ఉన్నా కూడా పిల్లలకు కిట్ వెళ్ళాలి అన్నది ఇది ఒక దార్శనికత. దీన్నే రాజనీతి అంటాం. రాజకీయాల కంటే రాజనీతి చాలా ముఖ్యం. కాబట్టి వారు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని మీరు చెప్పారు. ఇది ఒక రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన లక్షణం. సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళడం చాలా అవసరం. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకుంటే అది అందరం కూడా మనం స్వాగతించాలి. అందుకని చాలా చోట్ల మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే అందులో ఏ వ్యక్తి పేరు పెట్టారు సాధారణ, అన్ని కూడా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇళ్లు కట్టించడానికి ప్రధానమంత్రి, తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే మన పంటలకు ఏ విధంగా బీమా కల్పిస్తామో దానికి ప్రధానమంత్రి పేరుతో,
కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వ్యక్తుల పేర్లు పెట్టకుండా ఆ పదవి ముఖ్యమంత్రి సహాయ నిధి, లేకుంటే ముఖ్యమంత్రి పంటల బీమా యోజన, ముఖ్యమంత్రి ఈ విద్యా దీవెన, ఇలాంటివి పెడితే ఏమవుతుందంటే ఇటువంటి సమస్యలు రావు. సో ఆ విధంగా ఏ విధంగా కేంద్రంలో నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ విధమైన దార్శనికత మనకు రాష్ట్రాల్లో రావాలని అనుకుంటాం. అటువంటి సందర్భాల్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం అధిగమించవచ్చు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఫైనల్ గా వారు ముఖ్యమైన ప్రజాసేవకులు అన్నది మనం గుర్తించాలి. ముఖ్యమంత్రి అన్నది ఒక పొజిషన్ కావచ్చు కానీ అది సేవలో నెంబర్ 1 స్థానంలో ఉండాలి. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజాసేవకులు, వీఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. ఆ కాన్సెప్ట్ లో రావాలి. అంటే మంత్రులు అన్నవారు వారు ముఖ్యమంత్రి తర్వాత ఉన్న సేవకులు. కాబట్టి ఇవి సేవా దృక్పథంతో కనుక మనం అంతా పని చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఒక సరికొత్త వాతావరణం వస్తుంది అన్నది నా అభిప్రాయం. కాబట్టి కొత్త మంత్రులు ఎవరైతే వచ్చారో వీరందరూ కూడా ఒక అధికారం మా దగ్గర ఉంది, లేకుంటే మేము ఏదైనా అధికారం చెలాయించవాలని కాకుండా మేము సేవ చేసి మాకు కొత్త పేరు తెచ్చుకుంటున్నామన్న భావనలో గనక ముందుకు వెళితే బాగుంటుంది. తర్వాత చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఎందుకంటే ఇంతకు ముందు వీరందరికీ కూడా శిక్షణా తరగతులు అన్నవి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము IAS, IPS తీసుకుంటే సుమారుగా 2.5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత మొత్తం విషయాన్ని పరిచయం చేస్తాం. ఆ తర్వాత మనం డ్యూటీలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఉపయోగపడతాయి. అందువల్ల ఈ కొత్తగా అయిన ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక శిక్షణా తరగతులు, తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి మళ్ళా పునశ్చరణ, అంటే మళ్ళా కూడా తరగతులు ఉండడం కూడా చాలా అవసరం. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు గతంలో జగన్ కేసీఆర్ ఉన్నప్పుడు కొంత బెటర్ గా మొదట్లో ఉన్నాయి, ఆ తర్వాత కొంత వాతావరణం దెబ్బతింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు, గతంలో ఇద్దరు మీకు తెలుసు టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్ళే. కాబట్టి ఎలా ఉండబోయే అవకాశం ఉంది? రెండు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు కూడా ఉన్నాయి, ఇంకా పెండింగ్ సమస్యలు, అవన్నీ తీరే అవకాశం ఉందా ఈసారి? ఎందుకంటే మన విభజన చట్టం తర్వాత మన రెండు రాష్ట్రాలు విడిపోయి, సో తర్వాత అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూస్తే షీలా భిడే కమిటీలో సుమారుగా 91 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, తర్వాత వాటి ఆస్తుల పంపిణీ అన్నది అలాగే ఉండిపోయింది. తర్వాత గోదావరి కృష్ణా జలాల పంపిణీ, వీటి గురించి కూడా తర్జన భర్జనలు సుప్రీంకోర్టు వరకు తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళడం, తర్వాత విత్డ్రా చేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో AAS, APS వీళ్ళ మధ్య డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా హోంగార్డుల సమస్య కూడా చాలా ఉంది. ఎందుకంటే చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు హోంగార్డ్స్ కూడా, సార్ అక్కడ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హోంగార్డ్స్ వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ వాస్తవ్యులైన వారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, కాబట్టి వీరిద్దరు కూడా అటు ఇటు మార్పు చేయగలిగితే బాగుంటుంది అన్నది వారు చెబుతున్న విషయం. కాబట్టి ఈ ఆస్తుల పంపిణీ, తర్వాత వచ్చేసి ముఖ్యంగా షీలా బిడే కమిటీలో ఉన్న రిపోర్ట్స్, ఆ తర్వాత ఈ నదీ జలాల పంపిణీ, ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద వీరిద్దరు మీరు అన్నట్టు ఇంతకు ముందు ఒకే పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశారు. కాబట్టి ఆ సయోధ్యతో, ఆ సఖ్యతతో ఈ విషయాలన్నీ కూడా ఒక పరిష్కార దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా రాష్ట్రాలు కలిసి ఉండాలి. రాష్ట్రాలు, ఎందుకంటే మనం పక్క రాష్ట్రం, ఇద్దరు కూడా ఒకే భాష మాట్లాడారు, తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాలు. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు, తర్వాత మనం హైదరాబాద్ మీద కూడా చాలా మంది మన వారు అక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంక్షేమం కూడా దృష్టిలో ఉంచుకొని మంచి సంబంధాలు ఉంటే అది రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ముందుకు వెళ్తారని అందరం కూడా ఆశిస్తున్నాం. రైట్, ఫైనల్ గా జేడీ గారు, నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కనిపిస్తుంది మనకు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రధాని మోడీ గారు నీ తమ్ముడు మహాగటికుడు అనే రకంగా, అంటే సాధించాడు అనే రకంగా చిరంజీవితో మాట్లాడినట్లు ఈరోజు పేపర్లలో వచ్చింది. మీరు కూడా గతంలో పవన్ కళ్యాణ్తో ట్రావెల్ అయిన వ్యక్తి కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన విధానం, రాజకీయంలో ఆయన వచ్చిన విధానం కానీ, ముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, తర్వాత యువరాజ్యం అధ్యక్షుడు, ఇప్పుడు జనసేన అధ్యక్షుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటున్నారు. ఎలా చూస్తారు మీరు పవన్ కళ్యాణ్ ట్రావెల్ని? ఒకటి. రెండవది, జేడీ లక్ష్మీనారాయణ గారు అలాగే పవన్ కళ్యాణ్తో ఉంటే ఈరోజు జేడీ లక్ష్మీనారాయణ అనే నేను అని మీకు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వచ్చేది అని ఏమైనా అనిపించిందని మీరు చూస్తుంటే ప్రమాణ స్వీకారాన్ని? పవన్ కళ్యాణ్ గారు 2008వ సంవత్సరం నుంచి ఈ ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు అన్నట్టు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, తర్వాత యువరాజ్యం కావచ్చు, ఆ తర్వాత జనసేన పార్టీ స్థాపన, ఆ తర్వాత 2014, 2019లో వారి ఈ రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్ళడం, 2024లో వారు నిన్న మంత్రిగా, ఐ థింక్ మోస్ట్లీ ఉప ముఖ్యమంత్రిగా కూడా వారు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. నిన్న మంత్రిగా స్వీకరించారు, ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చెబుతున్నారు.
ఇది ఒక మంచి మార్గం. వారు ఒక విశిష్టమైన స్థాయికి చేరుకున్నారు ఖచ్చితంగా. అంటే ప్రజల యొక్క సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఏమైనా చేయాలన్న తపన ఉన్న వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తులు ముందుకు రావడం అన్నది చాలా ముఖ్య విషయం. అందుకనే ఆ సందర్భంగా నేను నిన్నే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గెలిచినప్పుడు, తర్వాత నిన్న మినిస్ట్రీ చేసినప్పుడు కూడా వారికి అభినందనలు తెలియజేశాను. కాబట్టి ఈ ప్రక్రియలో మనం ముందుకు వెళదాం. మీరు అన్నట్టు ప్రభుత్వానికి, తర్వాత ప్రజలకు మేలుకు జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మేము మా పార్టీ తరఫున గానీ వ్యక్తిగతంగా గానీ నేను సూచనలు చేస్తూ ఉంటాను. అందుకనే మీకు చెప్పాను, ఒక ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఒకటి, తర్వాత పట్టణ ఉపాధి హామీ పథకం అన్నది కూడా రావాలి అన్నది ఒక కోరిక. తర్వాత వచ్చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా తయారు చేయాలన్న విషయంలో కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో నాకున్న కొద్దిపాటి అనుభవం, నేను చేస్తున్న PhD, ఈ రెండు కూడా గ్రామీణ ప్రాంతాలకు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఏ విధంగా అయితే స్మార్ట్ సిటీస్ ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ విలేజెస్ కూడా తీసుకురావడం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆ కాన్సెప్ట్ ని కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో తీసుకురావడం, ఇవన్నీ కూడా చేయాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భంగా ప్రజలకు ఏ విధమైన మేలు కలుగుతుందో ఆ విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. అందరం కలిసి ప్రజలు బాగుండాలి, రాష్ట్రం మళ్ళా నెంబర్ 1 స్థానంలో దేశంలో ఉండాలి అన్న కోరికతో ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా సమ ఆలోచనలు ఉన్న వాళ్ళం. కాబట్టి ఇందులో కలిసి పని చేయడానికి పెద్ద క్లిష్టమేమీ కాదు. సో ఆ విధంగా రాబోయే కాలంలో ఎలా ఉంటుందో మనం చూద్దాం. నేను అడిగిన ఒక క్వశ్చన్ మీరు దాటేశారు. అంటే పవన్ కళ్యాణ్ తోనే ట్రావెల్ చేసి ఉంటే ఈ రోజు మంత్రివర్గంలో కూడా జేడీ ఉండేవారు అని చాలా మంది, అంటే నిన్నటి నుంచి అంటున్న మాటనే మీకు చెప్తున్నాను నేను. పర్వాలేదు, చాలా మంది కూడా నాతో మాట్లాడారు. చాలా మంది నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు కూడా, అంటే జనసేన పార్టీలో ఉన్నవారు, వారందరూ కూడా చాలా మంది నాకు మెసేజ్లు తర్వాత ఇవి చెప్పారు. నేనన్నాను, ఈ ఎన్నికలు కాదు, ముందు ఇంకా ఉన్నది, అందరం కలిసి పనిచేద్దాం, ఆ విధంగా మనం కలిసి పనిచేద్దామని వారికి చెప్పడం జరిగింది. అదే మీతో కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఒక విశిష్టమైన స్థానం వల్లనే మనం పని చేయగలం అన్నది కాకుండా, మనం ఎక్కడున్నా కూడా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి మనం దోహదం చేయగలము అన్న విషయాన్ని కూడా వారికి వివరించడం జరిగింది. చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా ఈ మార్పులు చేర్పులు ఉంటాయి, ఏ విధంగా రాష్ట్రం ప్రగతిలోకి వెళుతుంది. దానిలో ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున, తర్వాత నా వ్యక్తిగత రీతిన కూడా నాకున్న ప్రయత్నం నేను చేస్తాను. నాకున్న అనుభవంతో చిన్న చిన్న సలహాలు ఇచ్చే ప్రయత్నాన్ని కూడా చేస్తాను. రైట్, థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు. మొత్తానికి ఏపీలో క్యాబినెట్ కూర్పు కానీ, చంద్రబాబు మంత్రివర్గం కానీ, ఆయన ఈరోజు చేయబోతున్న సంతకాలు కానీ, ఇప్పుడే ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారు. సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ తర్వాత మంత్రులకు కూడా శాఖలు కేటాయిస్తారు. వీటన్నిటిపై కూడా జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ గారు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కానీ, మంత్రివర్గ కూర్పు కానీ, అందులో సామాజిక న్యాయం కానీ, అన్నింటినీ కూడా అన్ని వర్గాల నుంచి కూడా కొంత ప్రశంసలు వస్తున్నాయి. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఇది ఈరోజు బిగ్ బ్యాంగ్ డిబేట్.